హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సాధారణంగా మనం గమనిస్తూనే ఉంటాం. ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, లేదంటే ఎయిర్పోర్ట్లో కానీ ఎవరైనా వాళ్ళ ఫేవరెట్ హీరో కనిపించారంటే పరిగెత్తుకుండా పోయేసి వాళ్ళని తాకేదానికి ప్రయత్నిస్తుంటారు. లేదంటే ఒక సెల్ఫీ అడుగుతుంటారు, వాళ్ళు కాలు పట్టుకుంటుంటారు. ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే తర్వాత ఏం జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి, వాళ్ళ మూడ్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది అన్నమాట. కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి అడిగిన వెంటనే సెల్ఫీలు ఇస్తారు, సెకండ్ ఇస్తారు. కొంతమంది అయితే కొట్టను కూడా కొడతారు. ఎవరి గురించి చెప్తున్నాడు మీకు ఈ పాటికి అర్థం అయిపోయి ఉంటుంది. కొంతమంది పాపం వాళ్ళ మొహమాటాన్ని అర్థం చేసుకొని దగ్గరికి వేసి వీళ్ళే సెల్ఫీ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా ఎవరి గురించి చెప్పాను మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ దగ్గర కూడా రానివ్వకుండా వాళ్ళ బాడీ గార్డ్సే లాగి అవతల పారేస్తూ ఉంటారు ఫ్యాన్స్ని. ఇలాంటి సంఘటన నాగార్జున గారి విషయంలో కూడా జరిగింది. అసలు ఏం జరిగిందంటే, నాగార్జున గారు ఎయిర్పోర్ట్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి తన ఫ్యాన్ ఒక అతను వచ్చి తను తాకేదానికి ప్రయత్నించాడు. ఇంకా తన చుట్టూ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ తను లాగి అవతల పారేశారు అనమాట ఆ ఫ్యాన్ని. ఇంకా నాగార్జున గారు దాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ సన్నివేశాన్ని అంతా కూడా వీడియో తీసి ట్విట్టర్లో పెట్టి వేర్ హ్యాస్ హ్యుమానిటీ గాన్ అని క్యాప్షన్ యాడ్ చేసి నాగార్జున గారిని ట్యాగ్ చేశారు. ఇంక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోవడంతో తనపై వస్తున్నటువంటి నెగిటివిటీని గ్రహించినటువంటి నాగార్జున గారు ఇటువంటి సంఘటన జరగకూడదు, అతనికి క్షమాపణలు తెలియజేస్తున్నాను, ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటానని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసినటువంటి కొంతమంది ఫ్యాన్స్ నాగార్జున గారు అంటే మంచోడు రా అంటూ కామెంట్లు చేస్తుంటే, ఇంకొంతమంది మాత్రం చేతులు గాలిని కాకులు పట్టుకుంటే ఏం లాభం సార్ అంటూ ఫైర్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా కోపం తగ్గినట్లే. ఇంతకీ నాగార్జున గారు చేసింది కరెక్టా రాంగా? మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.